పోలీసులు గేట్ దగ్గర ఏం సార్ వచ్చారంటే ఏం సమాధానం చెప్పకుండా తలుపు తీయండి అని గట్టిగా మాట్లాడారు. చెప్పారా మాకు తీయండి అనేది అన్నారు. ఒక్క నిమిషం సార్ తీస్తాను అన్న తీస్తానని లోపు చూడగా లేదంటే కేసు పెడతాను నీ మీద అన్నారు. ఒక్క నిమిషం సార్ మా సార్కి ఫోన్ చేసి తీస్తాను ఈ లోపు నేను వెళ్ళే లోపు వాళ్ళు వచ్చేసారు. లోనికి వచ్చి మేడం వచ్చున్నారు. ఈ లోపు 102లో ఏదో పార్టీస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు. మాట్లాడుకొని పైకి వచ్చారు పోలీసు వాళ్ళు. పైకి వచ్చిన తర్వాత 102 దగ్గరికి తీసుకెళ్ళమన్నారు. 102లో తాళం లేదు సార్ మన దగ్గర, వాళ్ళు వేసుకుని వెళ్ళిపోయారు. మా దగ్గర అయితే ఏం లేదు. 101లో ఉన్నారు సారులు, కావాలంటే మీరు పిలుస్తానండి. వాళ్ళని డోర్ కొట్టి పిలిచి మా అమ్మాయితో మొత్తం నారాయణ గారు వీళ్ళందరూ వచ్చారు. నన్ను మెడబట్టుకొని తగ్గి తీసుకునేది. మిమ్మల్ని కూడా బెదిరించారు? బెదిరించారు. కేసు పెడతాం మన పైకి వచ్చి వేరే చెప్పాల దేని గురించి అనేది మాకేం చెప్పాల. తర్వాత పైకి వచ్చి ఎంక్వైరీ అని చెప్పారు సార్. ఎంత సార్ ఉన్నది మా సార్ ఫోన్ చేస్తే అబ్బాయి వస్తారు, మాకు ఇవన్నీ మాకు తెలియదు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఎవరు మీ సార్ అండి, అపార్ట్మెంట్ సార్ అండి, మమ్మల్ని సార్ ఫోన్ చేస్తామండి. అలా కాదు తీయండి అంటే ఈ అబ్బాయి ఫోన్ కోసం వెళ్ళాడు. ఈలో మీరు తీస్తారా తీరా అని చెప్పేసి ఒక ఆయనేమో ఏదో చీకటిగా ఉంది, నాకు గన్ లాగా ఉంది చూపించారు. ఇంకోసారేమో తెత్తవ తీవా అన్నారు. నాకు చేయి బాగాలేదండి, నేను గేట్ నెట్టలేదు, కావాలని చూసుకోండి. అబ్బాయి ఫోన్ లాగేసుకున్నారు. గబగబా దూకొచ్చేసి ఒక ఆయన నెట్టుకుంటూ వచ్చి అబ్బాయి ఫోను అబ్బాయిని ఇలా మెడపట్టుకొని ఈడ్చుకెళ్ళారు పైకి. నాకైతే కంగారు వచ్చింది, మాకు తెలియదు కదా సార్. యూనిఫామ్ లో వచ్చారా, సివిల్ వచ్చారమ్మా? యూనిఫామ్ ఇద్దరు ఎస్ఐ గారు, సిఐ గారు డ్రెస్ లోనే వచ్చారు. నాతో మాట్లాడిన డ్రెస్ లోనే ఉన్నారు. సిఐ అన్నారు, మాకు సిఐ అయ్యే మాకు తెలియదు సార్, మేము ఏదో వాచ్మెన్. మా అబ్బాయి కూడా డైలీ ఉండరు, వాళ్ళు ఉన్నాడు కానీ డైలీ ఉండరు, ఉండేది మేము ఇద్దరమే. ఈ అబ్బాయి వాళ్ళు ఉన్నాడు, క్యాంపులకి వెళ్ళిపోతాడు, ఉన్నాడని కూడా చెప్పారు. ఏం పని చేస్తాడు, కరెంట్ పని చేస్తాడు సార్ అన్న. సార్ ఇలా రాత్రిపూట ఇలా వచ్చి చేయడానికి అదేనండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈరోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళని సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తా ఉన్నారు ఇక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం. మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి దీన్ని. తనిఖీల పేరుతో సిబ్బందిని ప్రాంతానికి పోలీసులు రావడానికి ఏ విధంగా ఇది చాలా దారుణంగా అర్ధరాత్రి వాళ్ళకి తెలుసు, కావాలనే జనసేన పార్టీ ఏదైతే సెక్యూరిటీ అలాగే కెమెరామెన్స్ ఉంటారని వాళ్ళకి తెలుసు. దేనికంటే మంగళగిరి పోలీసు వారికి మంగళగిరిలో ఎవరెక్కడో తెలియకుండా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఏదో నాటకాలు దొరుకుతా ఉన్నారు. ఇది కావాలని మమ్మల్ని అంటే రాష్ట్రంలో అంటే వీళ్ళు
ఆల్రెడీ వీళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఓటమి అర్థమైపోయి ఏదో దొంగదారుల్లో దొంగల్లాగా వీళ్ళు ప్రభుత్వం వైసీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని ఈ రోజున ఒక చిన్న అబ్బాయిని బెదిరించి మెడపట్టుకొని దొస్బుషలాగా తీసుకెళ్తాం నిజంగా చాలా దారుణం. దేనికంటే మేము దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా నిస్తా ఉంది. అసలు ఎక్కడ మీకు అసలు ఏమన్నా కనబడతా ఉందా ఇక్కడ? అసలు ఎంత దారుణంగా మీరు చేస్తా ఉన్నారు. ఇది మేము కంపల్సరీ దీన్ని చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. దేనికంటే ఇది ఇంతటితో ఊరుకోము మేము. చాలా అంటే ఇంత అర్ధరాత్రి ఇంత ఫ్యామిలీలు ఉండే ఏరియాలో ఒక జనసేన పార్టీ ఉందని చెప్పి మీరు ఇంత భయపడుతూ పోలీసుల వారిని అడ్డు పెట్టుకుని మా వాళ్ళని దుష్భాషలాడి ఆడవాళ్ళని చూడుకోకుండా ఏదో స్టోవార్ట్పురం దొంగలు వాళ్ళ వైఫ్లు చేసే విధంగా అంటే మీరా దొంగలు దూకి వస్తుంది, గోడలు దూకి గేటులు దూకి వచ్చి ఇంత దౌర్జన్యమా? ఇది మేమైతే జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కానీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది ఈ అపార్ట్మెంట్లో సుమారు 100 మంది దగ్గర వరకు ఉంటారు. మీరు చూశారు, కార్లు ఇక్కడే ఉన్నాయి. సోషల్ మీడియా వింగ్ కానీ అదర్ ఆఫీస్ స్టాఫ్ కానీ అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ విషయం చాలా మందికి తెలుసు. ఇక్కడ ఇందాక మా చిల్లపల్లి శ్రీను గారు చెప్పినట్టు మంగళగిరి పోలీస్ స్టేషన్ కానీ తాడేపల్లి పోలీస్ స్టేషన్ సిఐలు కానీ ఇక్కడ ఎవరుంటారో తెలియదా? మేమైతే ఒకటే చెప్తాను, అసలు మా కార్యాలయ సిబ్బంది ఉన్న దగ్గరికి మీరు దౌర్జన్యంగా ప్రవేశించడానికి అసలు మీకేం హక్కు ఉంది? మీరు గేటు తీయకపోతే వాచ్మెన్ ని మెడ మీద చెయ్యేసి లంచా కొడకాని తిడటానికి నీకేం హక్కు ఉంది? ఇక్కడ వాచ్మెన్ భార్య అయినటువంటి దుర్గాభవాని గారి మీద నువ్వు గేట్ ఎందుకు తీయో పోలీసులని చెప్తున్నాం కదా. గేటు తీయకున్నందుకు ఆమె బాధ్యతలు ఆమె నిర్వర్తిస్తుంది. నువ్వు స్టోర్పురం దొంగల్ని వాళ్ళ భార్యలు కాపాడినట్టు నువ్వేంటి గేటు తీయవని అడుగుతారా? ఇదంతా కూడా వైసీపీ కుట్రలో భాగమే. తాడేపల్లి గూడెంలో మరి పెద్ద ఎత్తున సభ విజయవంతం కావడం, నిన్న జైహో బీసీ సభ విజయవంతం కావడం, వైసీపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విధంగా తగ్గించాలని చూసినా, సభలకి జనం రాకుండా అడ్డుకోవాలని చూసినా, ఇవన్నిటిని కూడా విఫలమవ్వబట్టే ఏదో రకంగా మా పార్టీ కార్యాలయ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే నువ్వు వచ్చావు. వచ్చి రివాల్వర్ తీయడం ఏంటి? అసలు రివాల్వర్ తీయడం ఏంటి? ఇప్పుడు రా చూద్దాం, లేదా మమ్మల్ని రమ్మని చెప్తే స్టేషన్కి వస్తాం. రాష్ట్ర డీజీపీ గారి కార్యాలయం పక్కనే కదా ఉంది. ఆయన